కిందికి గజ దొంగల కిందికి తయారవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ మౌనిక గారు. బ్యాంకులు ఓకే థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమాలు కాదండి. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రామచంద్రరావు గారు వాళ్ళు మంచి ప్రవచనాలు చెప్పారు. ఇందాక మౌనికమ్మ కూడా బాగా చెప్పింది ఆవిడ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ వ్యవస్థని ఎవడన్నా కబందాస్తారు, రెవెన్యూ వాడు ఉన్నాడు కదా, ఆడి పిల్లకింద పట్టుకోలే. ఓకే, వీళ్ళు ఎవరిని పట్టుకోకుండా ఓన్లీ సామాన్య ప్రజలను పీడిస్తుంటే ఈ చూడండి స్పెక్టేటర్ ఒకటే కంక్లూజన్ వీళ్ళేమో వచ్చి మనకి పొలిటికల్ వాళ్ళు ఎప్పుడు ఆరోపణలు చేస్తారు, అవన్నీ ప్రతి ఆరోపణ జరుగుతూనే ఉంటాయి. నేనేమంటా అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గతంలో అమయ్య కుమార్ ఉండే, రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్ చేసిన ఇప్పుడు సో కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ప్రభుత్వ అధికారులుగా అంటే ప్రైవేట్ ఇష్యూస్ ప్రైవేట్ వ్యక్తులాగా వ్యవహరించడం కావచ్చు. సో దీనికి ఎట్లా చూడొచ్చు అంటారు, వాళ్ళు కేవలం 5 ఏళ్ళు అధికారంలో ఉన్న పాలకుల మాటలు వినుకుంటూ సో మా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు ప్రవర్తించడం కావచ్చు. దీనికి ఒక మనం ఇంకేం చేయలేము, ఏం చేయలేదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇమీడియట్ గా రాజీనామా చేసి మనం నెత్తుకొస్తారు ఎక్కడ నియోజకవర్గాలకి. ఇదో ఏం నడిచిన దరిద్రం ఒకటి అలవాటు చేశారు కదా అందరూ. సో చట్టం పరిధిలో జీవితంలో ఎవడు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ డిసెంట్ నోట్ రాసిన పాపాన బోరీళ్ళు నెత్తికి మాత్రం దాపరిస్తారు రాజకీయ మొహాలు పెట్టుకుని. అంటే ఫైనల్ గోల్ అదే అదే చరమాంకం. ఇందాక చరణ్ మా విషయం నేను చెప్తాను. సింగిల్ బెంచ్ కండెంప్ట్ ఆఫ్ కోర్టు రేపు రంగనాథ్ డ్యూటీ ఎక్కుతాడు ఎక్కడ చెప్పండి. చరణ్ గారు ఎక్కమనండి. చరణ్ గారు ఉన్నారా? ఇప్పుడు మౌనిక సుంకర్ గారు మాట్లాడారు. రంగనాథ్ గారు డ్యూటీకి ఎక్కుతారు చెప్పిన చాలు. చరణ్ గారు హైకోర్టు మందలు ఇచ్చిందో యోగి ఆదిత్యనాథ్ ఒకసారి చెక్ చేసుకోండి. యోగి ఆదిత్యనాథ్ ఒక మాట మీరు అడిగినాడు. చరణ్ గారు రేపటి నుంచి రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ గా విధుల్లో ఉంటారా లేదా ఆయన అడుగుతున్నారు. విధుల్లో ఉంటాడండి. విధుల్లో ఉండే కేడు ఉంటాడు. సింగిల్ బెంచ్ ధర్మాస తీర్పిచ్చిన మాత్రాన రంగనాథ్ గారు పోతారా? చీఫ్ సెక్రటరీ ఏం చేస్తాడు? యోగి ఆదిత్యనాథ్ డైరెక్షన్ టు చీఫ్ సెక్రటరీ మిస్టర్ చరణ్ చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. చరణ్ ఇట్ ఇస్ డైరెక్షన్ గివెన్ బై రెస్పెక్ట్ టు కోర్ట్ టు చీఫ్ సెక్రటరీ. ఓకే థ్యాంక్ యూ సార్. మొత్తానికి డిబేట్ లో పాల్గొన్న కేఎస్ ప్రసాద్ గారు అలాగే